హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నివర్స్. ఇప్పటి వరకు మనం పైథాన్ గురించి బేసిక్ ఇంట్రడక్షన్, వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తాం, ఎలా చేస్తాం అనే టాపిక్స్ని మన ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం కదా. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోయి ఉంటే మన ఛానల్కి వెళ్ళి వెంటనే చూసేయండి. ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్ పైథాన్ ఆపరేటర్స్. పైథాన్ ఆపరేటర్స్ అంటే ఒక వేరియబుల్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేయడానికి యూస్ చేసే సింబల్స్ ఆర్ కీవర్డ్స్. అంటే ఎడిషన్ చేయడానికి ప్లస్ సింబల్, కంపేర్ చేయడానికి గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ సింబల్స్ వాడతాం కదా. అలాగే పైథాన్లో టోటల్గా 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆపరేటర్ని సింపుల్ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ సింబల్స్లో ప్లస్ అనేది ఎడిషన్కి, మైనస్ అనేది సబ్ట్రాక్షన్కి, ఆస్టరిస్క్ సింబల్ ఏమో మల్టిప్లికేషన్కి, అండ్ సింగిల్ స్లాష్ ఏమో నార్మల్ డివిజన్, అండ్ డబల్ స్లాష్ ఏమో ఫ్లోట్ డివిజన్కి. అంటే వితౌట్ డెసిమల్ పార్ట్ వాల్యూ రిటర్న్ అవ్వాలంటే మనం ఫ్లోట్ డివిజన్ చేస్తాం. అండ్ మాడ్యులస్ క్యాలిక్యులేషన్కి పర్సెంటైల్, అండ్ డబల్ ఆస్టరిస్క్ ఏమో టు ద పవర్ ఆఫ్ అలాంటి క్యాలిక్యులేషన్స్కి లైక్ పవర్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ సింబల్ యూస్ చేస్తాం. సో నౌ లెట్స్ గో టు అవర్ జూపిటర్ నోట్బుక్ అండ్ సీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. సో లైక్ a equal to 10 and 2 equal to say 3, ఇలా 2 వేరియబుల్స్ తీసుకుందాం. సో మనం ఎడిషన్ చేయడానికి a ప్లస్ b చేస్తే మనకి ఎడిషన్ వాల్యూ వస్తుంది. సిమిలర్లీ a టు ద పవర్ ఆఫ్ b క్యాల్కులేట్ చేయడానికి మనం డబల్ ఆస్టరిస్క్ యూస్ చేస్తాం. అండ్ సింగిల్ డివిజన్ చేస్తే మనకి డెసిమల్ పార్ట్ వస్తుంది. విత్ డెసిమల్ పార్ట్ మనకి రిటర్న్ అవుతుంది. అదే ఫ్లోట్ డివిజన్ చేస్తే మనకి డెసిమల్ పార్ట్ రిమూవ్ అయిపోయి డెసిమల్కి ముందరున్న పార్ట్ రిటర్న్ అవుతుంది. సో ఇలా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ యూస్ చేసి పైథాన్లో కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్. ఇవి ఏంటంటే 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూస్ చేసే సింబల్స్. రిజల్ట్లో మనకి బులియన్ టైప్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి మనం డబల్ ఈక్వల్ టు యూస్ చేస్తున్నాం కదా ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ ఈక్వల్ టు. ఎందుకంటే పైథాన్లో సింగిల్ ఈక్వల్ టుకి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. లైక్ ఇది అసైన్మెంట్ ఆపరేటర్ కింద యూస్ చేస్తామన్నమాట పైథాన్లో. అండ్ ఫర్ నాట్ ఈక్వల్ టు మనం ఇలా ఎక్స్క్లమేటరీ అండ్ ఈక్వల్ టు ఈ సింబల్ని నాట్ ఈక్వల్ టు చెక్ చేయడానికి. లైక్ ఇంకా రెస్ట్ సిమిలర్ అన్నమాట. గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సిమిలర్గా మనం నార్మల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో, క్యాలిక్యులేషన్స్లో ఎలా యూస్ చేస్తామో ఇక్కడ కూడా అంతే. సో లెట్స్ సీ, లైక్ ఏ ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి మనం డబల్ ఈక్వల్ టు యూస్ చేస్తాం. అదే మనం సింగిల్ ఈక్వల్ టు యూస్ చేసామనుకో ఏ వాల్యూకి బీలో ఉన్న వాల్యూ అసైన్ అయిపోతుంది. సో కంపేర్ చేయడానికి డబల్ ఈక్వల్ టు ఆర్ అసైన్ చేయడానికి సింగిల్ ఈక్వల్ టు యూస్ చేయాలి. సో ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే లైక్ మనకి ఇఫ్ ఆర్ వైల్ లూప్స్ అనే ఒక కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి పైథాన్లో. అందులో కండిషన్స్ చెక్ చేయడానికి మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయడానికి, ఇప్పుడు మనం చూసాం కదా ఏలోకి బి వాల్యూని అసైన్ చేయడానికి సింగిల్ ఈక్వల్ టు యూస్ చేసాం. ఈ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. అంటే ఒక వేరియబుల్లోకి ఒక వాల్యూ కానీ ఇంకో వేరియబుల్లో ఉన్న వాల్యూ కానీ అసైన్ చేయడానికి ఈక్వల్ టు వాడతాం, ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ వాడతాం. అదే ఒక వాల్యూని ఫస్ట్ అప్డేట్ చేసి తర్వాత అసైన్ చేయడానికి మనం
అర్థమెటిక్ ఆపరేటర్స్ అలాంగ్ విత్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తామన్నమాట. లైక్ ఏ ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు అలాగా. ఇప్పుడు మనకి ఏలో 3 అని వాల్యూ ఉంది కదా. ఇప్పుడు మనం ఒక 2 యాడ్ చేసి ఏకి అసైన్ చేయాలి అంటే ఈక్వల్ టు 2 అని పెట్టామనుకో, దీని మీనింగ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని మీనింగ్ అనమాట. సో ఏ వాల్యూ మనకి 5 కింద అప్డేట్ అయిపోయింది. సో ఫర్ దిస్ పర్పస్ మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మనం లాజికల్ ఆపరేటర్స్ చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ అంటే 2 ఆర్ మోర్ కండిషన్స్ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. వీటిల్లో అండ్, ఆర్, నాట్ అని 3 ఆపరేటర్స్ ఉంటాయి. సో వీటిలో రూల్స్ ఏంటంటే, అండ్ వచ్చేసి ఇప్పుడు 2 కండిషన్స్ ఉంటాయి కదా. 2 కండిషన్స్ ట్రూ అయితే ట్రూ అని లేదా ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఆర్ ఆపరేటర్ ఏంటంటే, రెండిట్లో ఏ ఒక్క కండిషన్ అయినా ట్రూ అయితే ట్రూ అని లేదా ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. నాట్ ఆపరేటర్ ఏంటంటే, ఆపోజిట్ రిజల్ట్ని ప్రింట్ చేస్తుంది. అంటే కండిషన్ ట్రూ అయితే ఫాల్స్ అని లేదా ఫాల్స్ అయితే ట్రూ అని ప్రింట్ చేస్తుంది. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో ఇలా 2 వేరియబుల్స్ తీసుకున్నాం. a గ్రేటర్ దాన్ 5 అండ్ b గ్రేటర్ దాన్ 15 ఇలా ఒక కండిషన్ రాసాం. ఇక్కడ బోత్ కండిషన్స్ ట్రూ కాబట్టి మనకి ట్రూ అని రిటర్న్ అవుతుంది. అయితే ఒక కండిషన్ అన్న ఫాల్స్ అయితే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సిమిలర్లీ a గ్రేటర్ దాన్ 15 ఆర్ b గ్రేటర్ దాన్ 15, ఇక్కడ ఒక కండిషన్ ఫాల్స్ ఒక కండిషన్ ట్రూ. ఆర్ వాడాం కాబట్టి ఎయిదర్ ఆఫ్ కండిషన్స్ ట్రూ అయితే మనకి ట్రూ అని ప్రింట్ చేస్తుంది. ఇఫ్ బోత్ ద కండిషన్స్ ఫాల్స్ అయితే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ నాట్ ఏ గ్రేటర్ దాన్ 5, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అనేది ట్రూ కండిషన్. ఇక్కడ మనం నాట్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది. అంటే కండిషన్ ట్రూ అయితే ఫాల్స్ అని, ఫాల్స్ అయితే ట్రూ అని. లైక్ నార్మల్ ఇంగ్లీష్లో మనం ఇట్ ఈజ్ నాట్ ఏ గ్రేటర్ దాన్ 5 అని చెప్పేసి రాస్తే మనకి అది రాంగ్ రిజల్ట్ అవుతుంది కదా. సిమిలర్గా మనకి పైథాన్లో నాట్ ఏ గ్రేటర్ దాన్ 5 అంటే ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ 5 కాదు అని మనం చెప్తున్నాం. సో అది ఫాల్స్ కాబట్టి మనకి ఫాల్స్ రిటర్న్ అవుతుంది. సో ఇలాగ మనం లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏంటంటే, మెమరీ లొకేషన్ సేమా కాదా అని చెక్ చేయడానికి మనం ఐడెంటిటీ ఆపరేటర్స్ వాడతాం. దీనిలో ఈజ్ ఆర్ ఈజ్ నాట్ అని 2 ఆపరేటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు a ఈక్వల్ టు 1, 2, 3 ఇలా ఒక సీక్వెన్స్ టైప్ తీసుకుందాం. బిలోకి ఏని కాపీ చేద్దాం అండ్ సి అని ఒక కొత్త సీక్వెన్స్ తీసుకుందాం. సి, ఏ రెండు సేమ్ వాల్యూసే. సో ఇప్పుడు మనం ఏ ఈజ్ బియా కాదా అని చెక్ చేస్తాం. సో ట్రూ అని వచ్చింది. ఎందుకంటే సేమ్ వాల్యూస్ అనే కాదు, బిలోకి కాపీ చేసినప్పుడు వాల్యూసే కాకుండా వాటి మెమరీ లొకేషన్స్ కూడా కాపీ అవుతాయి. సో బోత్ ఏ అండ్ బి సేమ్ మెమరీ లొకేషన్స్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి అన్నమాట. సో బోత్ ఏ అండ్ బి సేమ్ కాబట్టి ట్రూ అని రిటర్న్ అయింది. అదే ఏ ఈజ్ సి అంటే మనకి ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే వాల్యూస్ సేమే కానీ ఈ సీక్వెన్స్ ఒక మెమరీ లొకేషన్లో ఒక సర్టెన్ మెమరీ లొకేషన్స్లో సేవ్ అయ్యాయి అండ్ ఈ ఈ సి యొక్క
సీక్వెన్స్ డిఫరెంట్ సెట్ ఆఫ్ మెమరీ లొకేషన్స్లో సేవ్ అయి ఉన్నాయి. సో మెమరీ లొకేషన్స్ సేమ్ కాదు కాబట్టి మనకి ఫాల్స్ అని చూపిస్తుంది. సో ఈజ్ నాట్ సి అంటే ఇది ట్రూ కాబట్టి మనకి ట్రూ వస్తుంది. సో వీటిని ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటాం. సో ఇక్కడ వాల్యూస్ సేమ్ ఉన్నా అవి స్టోర్ అయిన మెమరీ లొకేషన్స్ డిఫరెంట్ కాబట్టి అది మనకి ఫాల్స్ అని చూపిస్తుంది. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఒక వాల్యూ ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ కానీ ఒక స్పెసిఫిక్ ఇటరబుల్లో కానీ ఉందా లేదా అని చెక్ చేయడానికి యూస్ చేస్తామన్నమాట. ఇందులో ఉన్న ఆపరేటర్స్ ఇన్ అండ్ నాట్ ఇన్. ఇప్పుడు మనకి ఏ అంటే ఈ సీక్వెన్స్ వచ్చింది కదా. ఇప్పుడు 3 అనే నంబరు ఏ అనే సీక్వెన్స్లో ఉందా లేదా అని ఇన్ అన్న మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఉంది కాబట్టి ట్రూ అని రిటర్న్ అవుతుంది. ఇప్పుడు మనం 10 తీసుకుందాం. 10 ఈజ్ ఇన్ ఏ ఆర్ నాట్ చెక్ చేయడానికి మనం ఈ స్టేట్మెంట్ రాస్తాం. లేదు కాబట్టి ఫాల్స్. నాట్ ఇన్ అంటే 10 అనేది ఏలో లేదా అని మనం చెక్ చేయడానికి నాట్ ఇన్ రాస్తాం. లేదు కాబట్టి మనకి ట్రూ వస్తుంది. ఇలా మనం మెంబర్షిప్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం పైథాన్లో. అండ్ ఈ ఆపరేటర్స్ ఎక్కువగా సీక్వెన్షియల్ టైప్స్ లో యూజ్ చేస్తాం. లైక్ లిస్ట్, స్ట్రింగ్స్, టపుల్స్. ఇలా వీటిల్లో ఆ సర్టెన్ వాల్యూస్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేది బైనరీ లెవెల్లో వర్క్ అవుతాయి. లైక్ బైనరీ నంబర్స్ లైక్ జీరోస్ అండ్ వన్స్ ఆ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్లో ఉన్న వాల్యూస్కి మనం ఈ ఆపరేటర్స్ వాడచ్చు. లైక్ ఇందులో నార్మల్గా అండ్ ఆర్ ఎక్స్ఆర్ నాట్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ ఈ ఆపరేషన్స్కి ఈ సింబల్స్ వాడతాం. యాంపర్సెంట్, పైప్ అన్నారు ఇలాగా. సో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్గా ఒక నంబర్ తీసుకుందాం. లైక్ లెట్స్ సే n ఈక్వల్ టు 3, 4, 5 ఇలా ఒక నంబర్ తీసుకుందాం. ఓకే, దీన్ని మనం బైనరీలో కన్వర్ట్ చేయడానికి బిన్ అన్న బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడతాం అన్నమాట. లెట్స్ సే బిలో మనం దీని బైనరీ వాల్యూ స్టోర్ చేసుకుందాం. సో ఈ నంబర్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్ ఇది. సో దీనికి మనం బిన్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసాం. ఇప్పుడు ఈ బైనరీ వాల్యూని బ్యాక్ ఇంటీజర్ న్యూమరిక్ వాల్యూకి మార్చాలంటే మనకి టైప్ కాస్టింగ్లో మనం చూసాం కదా ఇంట్ ఫంక్షన్, ఇది యూజ్ చేస్తాం. n1 ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బి. ఇక్కడ బైనరీ అంటే బేస్ వాల్యూ 2 కదా, అది రాయాలన్నమాట. అంటే బైనరీ వాల్యూని ఇంటీజర్లోకి మార్చడానికి. సో ఇప్పుడు మనకి n1 3, 4, 5. సో ఇలాగా ఒక నంబర్ని బైనరీలోకి ఒక బైనరీ నంబర్ని న్యూమరిక్లోకి కన్వర్ట్ చేయడానికి మనం ఈ 2 బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ వాడతాం. సో ఇప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎలా యూజ్ చేస్తామంటే లెట్స్ సే ఏ ఈక్వల్ టు వాల్యూ తీసుకున్నాం 2, 4, 5, 6 అండ్ బి ఈక్వల్ టు 1, 8, 2, 3. ఈ 2 వాల్యూస్ తీసుకున్నాం ఏ అండ్ బి. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఈ ఏ వాల్యూ బి వాల్యూని ఫస్ట్ బైనరీలో కన్వర్ట్ చేసి ఆ బైనరీ ఆపరేటర్స్ని మన లాజికల్ టేబుల్ ఉంటుంది కదా అండ్కి, లైక్ 0, 0 ఈజ్ 0, 0, 1 ఆర్ 1, 0 ఈజ్ 0 అండ్ 1, 1 ఈజ్ 1 ఆ టేబుల్ ప్రకారం ఎడిషన్ చేసి మనకి ఒక బైనరీ వాల్యూ వస్తుంది. అండ్ ఆ బైనరీ వాల్యూని మళ్ళీ న్యూమరిక్ వాల్యూలోకి కన్వర్ట్ చేసి మనకి రిటర్న్ చేస్తుంది. సిమిలర్లీ ఆర్ కూడా, ఆర్ టేబుల్ ఏంటి 0 అండ్ 0, 0 అయితే 0, 1, 0 అయితే 1, 0, 1 అయితే 1 అండ్ 1, 1 అయితే 1. ఈ టేబుల్ ప్రకారం ఆపరేషన్ చేసి మనకి ఒక బైనరీ వాల్యూ రిటర్న్ అవుతుంది. దాన్ని మళ్ళీ
న్యూమరిక్ వాల్యూలోకి కన్వర్ట్ చేసి మనకి రిజల్ట్ వస్తుంది. అదే ఇప్పుడు ఎక్సార్ టేబుల్ వాడి x00 అయితే 0, 11 అయితే 0 అండ్ 10 అయితే 0, 1 అయినా 1 ఇలా ఎక్సార్ టేబుల్ యూజ్ చేసి మనకి ఈ క్యాలిక్యులేషన్ చేస్తుంది. అండ్ ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ చూద్దాం. ఇప్పుడు బైనరీ వాల్యూ ఆఫ్ ఏ మనకి ఇది కదా. దీనిలో ఇప్పుడు మనం ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2 అని ఇస్తే ఇక్కడ ఉన్న ప్రతి వాల్యూ 2 స్టెప్స్ లెఫ్ట్కి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ లెఫ్ట్కి షిఫ్ట్ అయిన తర్వాత వచ్చిన బైనరీ వాల్యూ ఉంటుంది కదా, అది న్యూమరిక్ వాల్యూలో 9824 అన్నమాట. ఇప్పుడు ఏని రైట్ షిఫ్ట్ ఆఫ్ 3 అని ఇస్తే ఇప్పుడు దీని యొక్క బైనరీ వాల్యూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏ యొక్క బైనరీ వాల్యూ ఇది. బైనరీ వాల్యూ ఏది ఇది కదా. ఇప్పుడు మనం రైట్ షిఫ్ట్ ఆఫ్ 3 అంటే ఇక్కడ ఉన్న ప్రతి వాల్యూ 3 స్టెప్స్ రైట్కి షిఫ్ట్ అవుతుంది. సో దీని యొక్క బైనరీ వాల్యూ ఇప్పుడు ఇది. ఓకే, ఇప్పుడు దీని యొక్క న్యూమరిక్ వాల్యూ ఇది. 1 సెకండ్. ఇది న్యూమరిక్ వాల్యూ. సో ఇలా మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ మనం లో లెవెల్ ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తాం, లేదా పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్లో యూజ్ అవుతాయి. ఇలా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ని మనం యూజ్ చేయొచ్చు పైథాన్లో. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం పైథాన్ ఆపరేటర్స్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం కదా, థియరీ ప్లస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో. నెక్స్ట్ మీకోసం నెక్స్ట్ వీడియోలో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్, ఎల్ఇఫ్ అండ్ ఎల్స్ ఈ టాపిక్ మీద వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పైథాన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ కోడింగ్.